కొత్త పెన్షన్ లేవు, పాత పెన్షన్ల పెంపు జరగలేదు, అసలు పెన్షన్ల మాటనే లేదు కానీ పెన్షన్ మాట ఎత్తట్లేదు అన్నగారు ముఖ్యమంత్రి గారు. అన్నగారు ఏమైంది మరి? ఏమంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాగ మీ కొడంగలే కదా? మా కొడంగల్ అన్నగారు. అన్నగారు ఇప్పుడు 2016 వికలాంగుల చట్టం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా చూస్తామంటే 2016 వికలాంగుల చట్టం ఏం చెప్తుంది? అన్నగారు వికలాంగుల్ని ఎవరైనా వైకల్యం పేరుతో దూషించినా గానీ, వికలాంగులు ఎక్కడ అవమానపరిచినా, వికలాంగుల సమాజాన్ని ఎక్కడ చిన్న చూపు చూసినా గానీ 2016 యాక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2016లో చట్టం తీసుకొచ్చిన అన్నగారు. అంటే అట్రాసిటీ మాదిరిగా అట్రాసిటీ ఎస్ఎస్సీ అట్రాసిటీ ఏ విధంగా అయితే ఉన్నదో వికలాంగుల అట్రాసిటీ కూడా ఒక అట్రాసిటీ తెచ్చారు. ఓకే ఓకే. ఆ తెచ్చిన అట్రాసిటీ చట్టాన్ని మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము సమర్థవంతంగా అమలు చేస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అన్నగారు. హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సౌర్వాల్ అని మీకు తెలిసే ఉంటుంది. స్మితా సౌర్వాల్ ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి. వికలాంగులు సివిల్స్ పనికిరారు, మెయిన్స్ పనికిరారు అని చెప్పేసి వికలాంగుల సమాజానికి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కూడా ఆ మీద యాక్షన్ తీసుకోలేదు.